సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం మంత్రులు గంటల కొద్దీ చర్చలు జరిపారు. ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై కేబినెట్ భేటీ సాగింది. ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలిపి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అలాగే కొత్త రేషన్ కార్డులు, కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై చర్చించినట్టు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం మీద 3 గంటలకు మీదనే చర్చ నడిచింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పిందట. రేపటి అసెంబ్లీ మీటింగులలో పెట్టి ఫైనల్ చేసే పనులు ఉన్నారు. ఇట్లనే ఎవరన్నా కోర్టులకు పోయి కేసులు వేయకుండా బిల్లు పక్కాగా ఉండాలని ఆర్డర్ వేసిండట సీఎం సారు. కొత్త టూరిజం పాలసీ మీద, భూభారతి బిల్లు, సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, కొత్త రేషన్ కార్డులు ఎప్పటికెళ్లి పంచాలనేది కూడా మాట్లాడుకున్నారట. రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడం. ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది.